ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయుండును. కీర్తన 89వ అధ్యాయము 24వ చరణంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మరి మన పితరుడైనటువంటి భక్తుడైన దావీదును గురించి కోరాహు కుమారులు ఈ కీర్తనలను రాస్తూ తెలియజేస్తున్నటువంటి మాటలు. 89వ కీర్తన 20వ వచనంలో అంటున్నాడు, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతని అభిషేకించి ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుడు దావీదును కనుగొని తన పరిశుద్ధమైన తైలముతో అతన్ని అభిషేకించిన విధానాన్ని మనం గమనించవచ్చు. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన తన పరిశుద్ధ తైలముతో ఆయనను అభిషేకించిన విధానాన్ని ఒకసారి మనం చూడవచ్చు. మరి ఈ తైలము ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా మనం చెప్పుకోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా, అభిషేక్తుని ద్వారా దేవుడు మనల్ని రక్షణలోనికి నడిపించి ఆయన ద్వారా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తులో నన్ను దేవుడు ఏర్పాటు చేసుకొని మనకు గొప్ప రక్షణను ఇవ్వడమే కాకుండా తనకు ప్రియులైనటువంటి పిల్లలుగా మనల్ని దేవుడు ఎంచుతూ వచ్చినాడు. దావీదును దేవుడు ఎంతగా ప్రేమిస్తూ వచ్చినాడంటే, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 35వ వచనంలో దేవుడు దావీదుని గురించి మాటలు తెలియజేస్తున్నాడు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుతాననే స్థాయిలోనికి దేవుడు దావీదును తీసుకొని వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి మన యొక్క జీవితంలో మనము కూడా దావీదు వెళ్ళిన ఆత్మీయ అంతస్తులోనికి మనము వెళ్ళినప్పుడు మన చుట్టూ ఉన్నవారిని మనము దేవుని యొక్క రక్షణలోనికి నడిపించే వారంగా ఉంటాం. అలాంటి కృపను మనం పొందుకొని దావీదు వలె రాబో తరానికి మాదిరికరమైన జీవితాన్ని జీవించాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. నోవాహు తన తరములో ఆదికాండం 6:8 దేవుని దృష్టిలో కృప పొందినవాడు ఆయన. తన చుట్టూ పరిస్థితులు ఎన్నున్నప్పటికీ దేవునిపై తన గమనాన్ని నుంచి దేవుని కృపకు తాను పాత్రుడుగా చేయబడుతూ వచ్చినాడు. యోసేపు పోతీఫరు భార్యతో పాపంలో పడలేదు, కానీ దేవుడు చూస్తున్నాడనే నమ్మికతో ఆయన వైపు చూస్తూ దీవించబడుతూ వచ్చినాడు. అలాంటి జీవితం మనము కూడా కలిగి ఉందుము గాక.